ఎంతోమంది క్రైస్తవ ప్రజలు ఉన్నటువంటి సమాజంలో ఎంతవరకు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారు ఉన్నారు? నేను రక్షించబడిన తర్వాత నేను ప్రభు యొక్క వాక్యాన్ని లేదా బైబిల్ని మొదటి నుంచి చివరి వరకు చదివానండి అన్న వరకు ఒకసారి చేసి చూపిస్తారా? అద్భుతమైన సగమైన మన సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. 5 ఉన్నాం నాతో పాటు. ఆమేన్. అంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగిందట. ఏం చేశాడట? వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. అయితే పిల్లరా, చాలా మంది బిడ్డలు ఈ వాక్యాన్ని వినడంలో ఇష్టపడతారు, కానీ చదవడంలో చాలా మంది వెనకబడుతూ ఉంటారు. కానీ వాక్యాన్ని మనం చదివితే లేదా వాక్యానుసారంగా మనము జీవించగలిగితే ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? అసలు ఈ వాక్యము చదవడం వల్ల మనకి ఏం ఉపయోగం? ఈ వాక్యం చదవడం వల్ల మనం ఆత్మీయంగా ఎట్లా బలపరచబడతాం? ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడో ఈ కాన్సెప్ట్ మనకి క్రైస్తవులుగా మనకి తెలియవలసినటువంటి అవసరత ఉంటూ ఉంది. అది భక్తులైనటువంటి దావీదు తన గ్రంథంలో ఇలా రాస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 56వ అధ్యాయం 56వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం నుంచి చదువుదాం మనందరం కూడా. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూడండి, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. చెప్పండి, ఏం చేస్తుంది? నేను భయపడను. ఎందుకు కారణం అంటే పిల్లరా, దావీదు భక్తుడు ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే, దావీదు భక్తుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాక్యాలను కూడా చదివి ఉన్నాడు. కాబట్టి దేవుడు విడువక ఎడబాయిక ప్రేమించే దేవుడని, శత్రు సమూహం ముందొస్తున్నా, శత్రువులు అతన్ని తరుముతున్నా, ఏమండి సౌలు చేత తరమబడుతున్న దావీదు ఏమాత్రం కూడా భయపడక ఆయన ఖచ్చితమైన మార్గంలో నడుచున్నాడు. గల కారణం ఏంటంటే, దావీదు వాక్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. దావీదులో ఏముందప్పుడు? వాక్యం ఉంది. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి దావీదుకి సంభవించిన పిల్లరా, ఆయన భయపడట్లేదట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పడం, భయం ఎవరిలో ఉండదు? ఎవరిలో వాక్యం ఉంటుందో వారిలో భయం ఉండదు. హల్లెలూయా. ఎవరిలో వాక్యం ఉంటుందో వారిలో భయం ఉండదు. ఎవరిలో వాక్యానుసారమైన జీవితం ఉంటుందో వారిలో భయం ఉండదు. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడుచు ఉన్నాడు. చాలా మంది బిడ్డలు వాక్యాన్ని చదవలేకపోతున్నారు కాబట్టి భయపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలహీనత వస్తే చాలా మంది భయపడతారు. కానీ వాక్యం మనలో ఉంటే ఏముంది? వాక్యాలు చెప్పండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అంత గొప్ప అద్భుతమైన మాట అండి. వాక్యం నీలో ఉంది. బలహీనత వస్తే భయపడతావా? వాక్యం నీలో ఉంది. ఆర్థిక పరమైన రుణ భారాలు వస్తే భయపడతావా? వాక్యం నీలో ఉంది. నిన్ను నమ్ముకున్నవా నేను మోసం చేస్తే భయపడతావా? వాక్యం నీలో ఉంది. నీ శత్రువు నిన్ను ఎన్ని విధాలుగా బాధ పెట్టిన నువ్వు భయపడవు. కారణం ఏంటో తెలుసు పిల్లరా? వాక్యం మనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దావీదులో వాక్యం ఉంది కాబట్టి, దావీదులో అద్భుతమైనటువంటి వాక్యానుసారమైన జీవిత విధానం ఉంది కాబట్టి దావీదు భయపడట్లేదట. అరణ్యంలో ఉన్నాడు, శత్రువు చేత తరమబడుతున్నాడు, శత్రువు అనేక విధాలుగా దాడి చేస్తున్నాడు. కానీ దావీదు మాత్రం భయపడక నిత్యము ఆయన మార్గంలో నడిచాడు. కారణము దావీదులో వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితంలో పిల్లగా మనం హాస్పిటల్లో మనం పరిశీలన చేసినట్లయితే వచ్చిన రోగాల కంటే భయంతో చాలా మంది చచ్చిపోతున్నారట. ఏమవుతారట? భయము నిన్ను కృంగదీస్తాది, భయము నిన్ను వెంబడిస్తాది. పిల్లగా మానవులుగా బ్రతుకుతున్న మన జీవితంలో, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మన జీవితంలో అనేకమైన భయాలు కలిగి ఉంటాం. ఆర్థిక పరమైన భయము, అనారోగ్య పరిస్థితుల్లో భయము, ఉద్యోగాల్లో భయము, కుటుంబాల్లో భయము, రేపు ఏం జరుగుతుందో భయము, మన వేద విషయంలో ఏమవుతుందో భయము, మన ఉద్యోగం స్థిరపడుతుందో లేదో అని భయము. పిల్లలు ఈ విధంగా మనము అనేకమైనటువంటి భయాలు మనం కలిగి ఉంటాం. కానీ వాక్యము ఎవరిలో ఉంటుందో వారు నిత్యము ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, గొప్పగా కాదు కానీ అతిశయించట్లేదు, కానీ ఎప్పటికప్పుడు ఒరే కిషోర్ నువ్వు చచ్చిపోతావు అనగా నేను భయపడను. కారణం ఏంటి తెలుసా? నా పౌరస్థితి అక్కడ ఉంది, పరలోకం ఉన్నది. ఆ వాక్యం ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. ఈ బైబిల్ వాక్యం ఎక్కడ ఉంది? నా హృదయంలో ఉంది. హల్లెలూయా. చూడండి, వాక్యము
మన జీవితాలను పిల్లరా భయపడకుండా చేసేది. కాబట్టే ప్రార్థన చేయడానికి సమయం ఇస్తాడు కానీ అపవాదులు, మందిరాలకు వెళ్ళడానికి సమయం ఇస్తాడు కానీ అపవాదులు, కానీ వాక్యం చదవడానికి అవకాశం మన హృదయాన్ని గలిబిలి చేస్తుంటాడు. అంటే ఏదో ఒక సమస్యని మనల్ని మదిలో పెడతాడు. ఇంకో సత్యాన్ని మీకు చెప్పడం మర్చాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నీ హృదయము భారంతో నిండిపోతుందో పిల్లరా, మనం దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము. ఎస్పెషలీ దేవునిపై అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేము. నీకు వచ్చిన బాధను బట్టి వెంటనే నీ స్నేహితురాలకు పాస్టర్ గారు నాకు చెప్పాలని నీ హృదయం ప్రేరేపిస్తుంది. కానీ నేను ఎందుకు బాధపడాలా? నేను నిలబడి మోకరించి ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు అద్భుతం చేసేవాడు. లేదా వాక్యం చదువుతాను, వాక్యం నాలో ఉంది. కృంగిపోయిన వాడిని లేవనెత్తే వాడిని నేనే, పెట్ట కుప్పల నుండి దీనులను దరిద్రులను లేవనెత్తే వాడిని నేనేనని వాక్యం నాలో ఉంది, నేను భయపడను అని సాక్ష్యం ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని చదవకుండా పిల్లరా మన హృదయాన్ని గలిబిలి చేసుకుంటూ ఉంటాం, మనకు మనమే గాయపరుచుకుంటాం, మనకు మనమే కృంగిపోతూ ఉంటాం, మనకు మనమే అనేక విధాలుగా మనము కృంగిపోతూ లొంగిపోతూ ఉంటాం. అందుకనే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఉదయాన్నే లేచి వాక్యం చదివేటువంటి అలవాటు క్రైస్తవులుగా మనకు ఉండాలి. మధ్యాహ్న సమయం ముందు స్తుతించేటువంటి అలవాటు మనకు ఉండాలి. ఏమండి, సాయంకాల సమయం ముందు ప్రభు మనల్ని ఆ గృహానికి చేర్చినటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రభువుని మహిమపరిచేటువంటి అలవాటు మనకు ఉండాలి. ప్రార్థన చేస్తాం, మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన బంధువులు బాగుండాలి, మన తోటి వారు బాగుండాలి, మన సంఘం వారు బాగుండాలి. మంచిదే, అన్నిటికంటే ప్రాముఖ్యము వాక్యము. ఆ వాక్యమై నిన్ను అద్భుతమైన రీతిలో ఆదరించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం లేకపోతే భయానికి నువ్వు లోనవుతావు. ఏముంది? సౌలులో వాక్యం లేదు కాబట్టి రోగం వచ్చినప్పుడు మంత్రసాలులను ఆశ్రయించాడు, ప్రభు ఆత్మను కోల్పోయాడు. దావీదులో వాక్యం ఉంది కాబట్టి శత్రువు దాడి చేసిన ఆ శత్రువును పక్కన పెట్టి భయపడకుండా ప్రభువుకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతించాడు. కారణం ఏంటో తెలుసా? వాక్యము ఆయనలో అద్భుతమైన ప్రభావితాన్ని రేపింది. ఈరోజు వాక్యం చదువులో వెనకబడుతున్నావేమో, బహుశా జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది వాగ్దానం చదివేసి పరిగెత్తుకెళ్ళిపోతారు. క్యాలెండర్ మీద వాగ్దానాలు కదా ఇప్పుడు చాలా అద్భుతమైన రీతిలో మరి స్పెసిఫిటీస్ వచ్చేసినాయి. ఎందుకంటే ప్రజలు కూడా సమయం ఇవ్వట్లేదు, కానీ సేవకులుగా మేము కూడా ఈజీ ప్రాసెస్ గా పెట్టాం. కానీ వాక్యం తెలియజేస్తుంది పిల్లలు, వాక్యం వెళ్ళడకు తోటనే వెలుగు కలుగును. హల్లెలూయా. ఈ వాక్యం ఎక్కడ వెళ్ళడం నీ హృదయంలో వెళ్ళడం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను భయానికి గురి చేయకుండా, ఈ వాక్యం ఏమవుతుందంటే నిన్ను బలహీనపరచకుండా, ఈ వాక్యము బలహీన సమయంలో నిన్ను బలపరిచి అద్భుతమైన దేవుని కార్యాలు చూసేటువంటి వ్యక్తిగా నిన్ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి వాక్యము చదువుటకు మనందరం కూడా మనస్సు నిలుపుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం చదువుటలో వెనకబడుతున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరలా భక్తుడికి ఎంత రాస్తూ 10-11 వచనాలు అంటాడు. ఒకసారి చదవమా. దేనిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. శత్రువు దావీదును తరుముతూ ఉన్నాడు. ప్రజలు దావీదుని చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ కూడా మానవులు, నరులు. కానీ వాక్యము, దేవుని యొక్క వాక్యము దావీదులో ఉంది కాబట్టి అంటున్నాడు కదా, శత్రువులను ఏం చేయగలరు, నరులను ఏం చేయగలరు, నా స్నేహితులు నన్ను ఏం చేయగలరు, నేను నమ్ముకున్న వారు మోసం చేసి నన్ను ఏం చేయగలరు, ఏది ఏమైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను మాత్రం భయపడను. ఎందుకో తెలుసా? నా దేవుని వాక్యం నాలో. హల్లెలూయా. శత్రువులు నన్ను ఏమి చేయలేరు, నరులు నన్ను ఏమి చేయగలరు. జీవము గల దేవుని వాక్కు నాలోను, నా హృదయంలోనూ ఉంది. అందుకని నేను భయపడ్డాను. దావీదు సాక్ష్యం ఇస్తున్నాను. ఈరోజున పరిస్థితులకు భయపడుతున్నాం, వాక్యాన్ని పక్కన పెడుతున్నాం. పరిస్థితులకు భయపడుతున్నాం, వాక్యాన్ని పూర్తిగా పక్కన పెడుతున్నాం. కోట్ల కొలదిగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివిన వారి సంఖ్య ఏళ్లలో లెక్క పెట్టవచ్చు. ఏళ్లలో 10-20 సంఖ్యలో కూడా ఉండకపోవచ్చు, మేబీ ఐ థింక్. సో వాక్యం చదవకుండా పిల్లరా నీ హృదయాన్ని భయంకరమైనటువంటి శోధనతో, వేదనతో నింపుకుంటున్నావేమో. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం చదువుటలో, వాక్యం వినుటలో, వాక్యాన్ని పాటించటంలో క్రైస్తవులుగా నీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. పాట పాడుతున్నావు మంచిదే, సువార్త అద్భుతమైన రీతిలో చేస్తున్నావు మంచిదే, స్తుతి ఆరాధన చేస్తున్నావు మంచిదే.
మందిరాలకు వెళ్తున్నా మంచిదే, వాక్యం చదువుతున్నావా లేదా? ఎందుకు తెలుసా? వాక్యము నిన్ను అద్భుతమైన రీతిలో నీ వెంటే ఉండేది. అద్భుతం. ఇదివరకు బైబిల్ మోసుకెళ్ళేటువంటి పరిస్థితులు, ఇదివరకు బైబిల్ మోసుకునే పరిస్థితులు, ఇప్పుడు ఏముందమ్మా? అద్భుతమైన రీతిలో బైబిల్ పరిశుద్ధ గ్రంథము మన మొబైల్లో ఉంది మేము. సో ఇప్పుడు వాక్యము వెలుగుకు తోడనే వెలుగు కలిగిన అంటున్నాం. సో ఈ వాక్యము మన జీవితాల్లో అద్భుతమైన ప్రభావితాన్ని చూపించేది. ఈ వాక్యము మనకి భయం పడకుండా, ఈ వాక్యము మనం వెంబడించే విధంగా మనలో ప్రభావితం చేస్తుంది. సో ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను ఎన్ని సమస్యలు వెంబడిస్తున్నా, ఎన్ని భయంకరమైన శ్రమలు నిన్ను తాకుతూ ఉన్నా సరే, వాక్యము మనలో ఉంటే ఏమవుతుందట? ఒక మాట చెప్పనా? హిజ్కియాకి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు స్వస్థపరిచే దేవుడు ఎవరికి తెలుసు? హిజ్కియాకి తెలుసు. కాబట్టి ఆయన ఏమన్నాడు? ముఖం తట్టు తిప్పుకుని, అర్థమవుతుందా? గోడ ముఖం తట్టు తిప్పుకుని, ప్రభా యథార్థ హృదయుడినే నీ సన్నిధిలో ఎట్లు ప్రవర్తించేదో దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమనగా, యెహోవా కృప ఆయనకు తోడేంటి నీ ప్రార్థనను విన్నాను, నీ జీవితాన్ని గమనించాను, కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్కి ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. భయపడలా, ప్రభు యొక్క ప్రార్థన చేసి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు తలపోటు వరకు ప్రార్థన చేసేటువంటి వారు, కాళ్ళు ఎప్పుడు కొరకు ప్రార్థన చేద్దని అన్నట్ల ఆయన స్వస్థపరిచే దేవుడు. కానీ ప్రభు కొరకు ఒక్క అడుగు ముందుకేస్తే, ఈరోజు చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు, మాకెందుకు రాలేదంటే ఏవో కారణాలు. సో చిన్న వాటిని బట్టి ప్రభువుకి మనం దూరం అయిపోతున్నాం, వాక్యానికి దూరం అయిపోతుంది. చాలా జాగ్రత్త స్వామి. ఈ వాక్యమే నిన్ను అద్భుతమైన రీతిలో బలపరిచేది. 119వ కీర్తన 50వ వచనం, త్వరగా 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించేది. చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది ఇచ్చేది. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా? నీ బాధలలో నీ బంధువు నీకు నెమ్మది కలుగు చేయలేడు సుమా. నీ బాధలలో నీ యొక్క అద్భుతమైనటువంటి స్నేహితులు, బంధువులు, ఎవరి ఇరుగు పొరుగు వారు, నీ తోటి పని వారు ఎవ్వరు కూడా నేను ఏమి చేయలేరు. వాక్యమే నిన్ను బ్రతికించేది, వాక్యమే బాధలలో నెమ్మదినిచ్చేది. హల్లెలూయా. కాబట్టి వాక్యం చదవడానికి అవకాశం లేకుండా మన హృదయాన్ని భారంతో నింపుకుంటాం. అర్థమవుతుందండి? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నాకున్న బాధలలో, భయాల్లో అదే నాకు నెమ్మదినిచ్చేది. నీకు నెమ్మది ఇచ్చేవాడు భూమి మీద ఎవరు లేరండి, ఒకే ఒక్కరున్నారు, ఆయనే వాక్య రూపమైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆ వాక్యము నీ దగ్గర ఉందండి. కానీ వాక్యం చదువుటలో ఎంతగానో శ్రద్ధ చూపిస్తున్నావు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కనీసం అట్లీస్ట్ ఒక్క అధ్యాయం నువ్వు చదవగలుగుతున్నావా? వాక్యాన్ని నువ్వు పరిశీలన చేయగలుగుతున్నావా? వాక్యము మనలో లేకపోతే మనలో కార్యసిద్ధి జరగదు సుమి. చాలా జాగ్రత్త. వాక్యం లేకపోతే మనకి నెమ్మది వచ్చిన అది కొత్త కాలమే, వాక్యం లేకపోతే అది నెమ్మది వచ్చిన అది కొన్ని సంవత్సరాలే. కానీ వాక్యము మనలో ఉంటే నిత్యము మనలను ఆదరించేది, బాధలలో నెమ్మదినిచ్చేది. హల్లెలూయా. అన్నాడు భక్తుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో ఇదే నాకు నెమ్మదిస్తుంది. డబ్బు నాకు నెమ్మది అవదండి, స్నేహితులు నాకు నెమ్మది ఎవరు, వ్యసనాలు నాకు నెమ్మది ఎవరు, నేను ప్రేమించిన వారికి నెమ్మది ఇవ్వలేరు. నా దేవుడు మాత్రమే నాకు నెమ్మదిస్తాడు, అది వాక్యమే. కానీ వాక్యం చదువుటలో ఇంకను వెనకబడుతున్నాము. ఒక్కసారి మనలను మనమే పరిశీలన చేసుకున్న బదులమై ఉన్నాం. 119వ కీర్తన, అదే 119వ కీర్తనలో మనం చూసినట్లయితే కనుక పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. చూడండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. అబ్బా, అంత గొప్ప అద్భుతమైన మాట అండి. వాక్యం నీలో ఉంటే, అమ్మ అర్థమవుతుందా? వాక్యం నీలో ఉంటేనంటండి మీ నడసను శుద్ధిపరచుకుంటారట. వాక్యం నీలో ఉంటే నువ్వు అద్భుతమైన రీతిలో మార్గముగా ప్రయాణం అవ్వగలుగుతావు, దేవుడితో సహవాసం చేయగలుగుతావు. యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. వాక్యాన్ని చదివితే పిల్లరా నీ యొక్క అడుగులు స్థిరంగా ఉంటాయి. వాక్యాన్ని చదివితే నీ బ్రతుకులు బాగుంటాయి. వాక్యాన్ని చదివితే నా బ్రతుకులలో పిల్లరా మనం పాపంలో పడిపోకుండానట్లుగా. కింద కూడా చూద్దాం ఒకసారి. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచిపోనీయకము. నీ ఎదుట చూడండి, అద్భుతమైన మాట.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును హల్లెలూయా. పాపంలో పడిపోకుండా వాక్యము నేను ప్రొటెక్షన్ చేస్తుంది. అర్థమవుతుంది. నేను పాపంలో పడిపోకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును జాగ్రత్తగా ఉంచుకున్నాను. దావీదు ఒకసారి పడిపోయాడండి, కానీ వాక్యం ఎప్పుడైతే క్యారీ చేశాడో మోసుకువెళ్ళాడో కూడా తర్వాత అనేక పర్యాయములు ఆయనకి పాప వచ్చేయడానికి అవకాశాలు వచ్చినా లేదు ఇది దేవునికి వ్యతిరేకమైన పని, నేను చేయను, దేవుని వాక్యానికి నేను వ్యతిరేకంగా జీవించలేను. ఎందుకో తెలుసా, వారి హృదయంలో వాక్యం ఉంది కాబట్టి పాపము చేయకూడనట్లుగా ఆయన హృదయం ఏమించుకున్నాడు. ఇప్పుడు ఈరోజు చాలా మంది జీవితాల్లో పిల్లల పాపాన్ని జయించలేకపోతున్నారు. వాయ్ అని అంటే కనుక వాక్యము వారి హృదయంలో లేని కారణాన్ని బట్టి, వాక్యము వారి జీవితంలో పిల్లల లేని కారణాన్ని బట్టి ఈరోజు చాలా మంది జీవితాలు సందర్భందరవుతున్నాయి. కాబట్టి ఈ వాక్యం చదువుటలో ప్రజలుగా మనందరము కూడా సంసిద్ధులమై ఉండాలి అంటున్నాడు కదా భక్తుడు. యవనస్తులు దేని చేత వారి నడకను శుద్ధిపరచుకుంటారు? ఎలా శుద్ధిపరచుకుంటారు అంటే వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. వాక్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. పాపంలో పడిపోకుండా మనల్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ చేస్తూ ఉండేది. అదే 119వ అధ్యాయం 57వ వచనాన్ని చదివితే కనుక యెహోవా నీవే నా భాగము, చూడండి నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యము నిన్ను నిశ్చయతలోనికి నడిపించేది. అర్థమవుతుందండి? వాక్యము నిన్ను నిశ్చయతలోకి నడిపించేది. నీకున్నటువంటి పరిస్థితులలో నిన్ను తొలగిపోనివ్వకుండా ఆయన వైపు నడిపించేది వాక్యము. అర్థమవుతుంది పిల్లరా? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయండి. మన జీవితంలో ఎప్పటికప్పుడు వాక్యాన్ని చదువుటలో మనము ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వబద్దులమైన 28వ వచనం చదవమ్మా. చూడండి, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యమేమో మనల్ని ఏం చేసేదండి? భయపడకుండా చేసేది. వాక్యము మనల్ని ఏం చేసేది? ఆదరించేది, నెమ్మదిచ్చేది. వాక్యం మనల్ని ఏం చేసేది? అద్భుతమైన రీతిలో స్థిరముగా ఆయన వైపు నడిపించేది. వాక్యము వ్యసనముల నుండి తప్పించి మనలను స్థిరమైన విశ్వాసంలో నిలబెట్టేది. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా? గట్టిగా ఆడదాం, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన వాక్యము నేను స్థిరపరిచేదండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో స్థిరత్వం ఉన్నట్ల చంచల మనసు కలిగి ఉంటున్నారు. రాత్రి ఒక మాట అనుకుంటాం, ప్రొద్దుట ఒక మాట చేస్తాం. మనం చాలా బలంగా ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ మనం చేయలేం. చాలా విధాలుగా ప్రభువులో నడవలేం. కారణం ఏంటో తెలుసు ప్రేమ? వాక్యము మనలో లేకపోతే మనలో స్థిరత్వం అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. వాక్యము నిన్ను స్థిరపరుస్తుందట, వ్యసనముల నుండి కాపాడుతుందట. నీకున్నటువంటి ఏ భయంకర వ్యసనమైనా సరే కాపాడి నేను స్థిరపరిచేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఇక చివరిగా నేను ముగింపులోకి వచ్చాను. మత్తయి సువార్త సరే మనందరం కూడా చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి ఇక సమయం లేదు కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. మంచి నేలను విత్తబడిన వాడు, చూడండి, మంచి నేలను విత్తబడిన వాడు, చూడండి, వాక్యమును విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు నూరంతులుగాను, ఒకడు 60 ఒకడు 30 ఫలించున నేను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యము నీకు గ్రహింపునిచ్చేది. అర్థమవుతుందా? వాక్యమును నీకు గ్రహింపునిచ్చి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేది. అర్థమవుతుందండి? వాక్యము వింటే, ఆ వాక్యాన్ని నువ్వు చదివితే, ఆ వాక్యము నీ హృదయానికి గ్రహింపునిచ్చి నువ్వు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా చూడాలో నీకు నేర్పించి నిన్ను 100 30 60 ఫలింపజేసేది వాక్యము. ఆ వాక్యం చదువుతులో నువ్వు ఎంతగా ఆసక్తి చూపించగలుగుతున్నావు. మందిరాలకు వెళ్తున్నా మంచిదే, ప్రార్థన చేస్తున్నా మంచిదే, కానీ వాక్యాన్ని చదువుటలో ఎంత సమయాన్ని
నువ్వు ఇవ్వగలుగుతున్నావు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకున్న బదులువై ఉన్నావు. పిల్లల వాక్యం చదువుటంలో చాలా మంది వెనకబడుతున్నారు. అందుకే ఈ మాటను పరిశుద్ధాత్ముడు నా ముందుంచాడు. ఈ మాటను పరిశుద్ధాత్మ నా ముందుంచాడు. ఉదయకాల సమయంలో ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని అంటే, ప్రభు అన్నాడు నా వాక్యం చాలా మందిలో లేదు, నా వాక్యం చాలా మందిలో స్థిరముగా నిలబడట్లేదు, వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నారు. కారణము చాలా మంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వాక్యాన్ని విని వాక్యాన్ని చదివేటట్లుగా నా హృదయాలను బలపరుచుకోమని ప్రభువు నాకు ఇచ్చినటువంటి స్వరాన్ని మీ ముందుంచాను. వాక్యం నిన్ను ధైర్యపరిచేది, అర్థమవుతుందని. వాక్యం ఏం చేసేది? ధైర్యపరిచేది. వాక్యము బాధలలో నెమ్మదినిచ్చేది. వాక్యము నిన్ను నడిపించేది. వాక్యము అద్భుతమైన రీతిలో స్థిరపరిచి ఎక్కడి నుంచి అంట? వ్యసనముల నుంచి దూరంగా పారదలేదు. వాక్యము పాపము చేయకుండానట్లుగా నిన్ను ప్రొటెక్షన్ చేసేది. అర్థమవుతుందని. ఈరోజు చాలా మంది జీవితాల్లో పిల్లరా చిన్న చిన్న విషయాలకి పడిపోతున్నారు, లొంగిపోతున్నారు. కారణము వాక్యము వారి జీవితంలో లేని కారణాన్ని బట్టి. కాబట్టి వాక్యం చదువుటలో మనందరం కూడా సంసిద్ధులమై ఉండాలి. ప్రభు ఒక వాక్యాన్ని ఎప్పటికప్పుడు చేత పట్టుకుని చదువుతూ బ్రతుకుతూ వాక్యానుసారంగా బ్రతకాలని ప్రభు వాక్యమై ఉన్నది. నా ఆశ ఉన్నది. దేవుడు పరిశుద్ధ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.